హలో గైస్, మనకు రియల్‌మీ నార్జో సిరీస్ నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ అయింది గైస్. ఈ మొబైల్ వచ్చేసి రియల్‌మీ నార్జో 70 టర్బో గైస్. ఇది మనకు నార్జో సిరీస్ నుంచి వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ రియల్‌మీ నార్జో 70 టర్బో సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ మీతో షేర్ చేసుకుంటా గైస్. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీగా చెప్తాను. దాంతో పాటు గైస్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్, ఈ రియల్‌మీ నార్జో 70 టర్బో సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా దీంట్లో డిజైను. ఈసారి మనకు బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి కొద్దిగా కొత్త కలర్ అనేది యూజ్ చేసినారు గాయ్స్. మనకు బ్యాక్ సైడ్ మొత్తం యెల్లో ఫినిషింగు, కొద్దిగా గేమింగ్ టైప్ అనేది డిజైన్ చేసినారు. డిజైన్ మాత్రం మనకు బాగుంది గాయ్స్. దీంట్లో మొత్తం మనకు 3 కలర్స్ వస్తాయి. దీంట్లో మనకు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. దీంట్లో మనకు యెల్లో కలర్ అనేది కొద్దిగా అట్రాక్టివ్ ఉంది డిజైను. ఓవరాల్ గాయ్స్, డిజైన్ మాత్రం మనకు ఓకే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గాయ్స్, దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 హెర్ట్జ్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది గాయ్స్. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది ఇది. దీంట్లో మనకు బ్రైట్నెస్, కలర్స్ కూడా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ గైస్, దీంట్లో మనకు కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఉంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 2 MP ఉంటుంది గైస్. దీంట్లో మనకు కెమెరాస్ మాత్రం యావరేజ్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ గైస్ ఫొటోస్, వీడియోస్ ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ మనకు అంత పనికిరాదు గైస్. ఎందుకంటే దీంట్లో మనకు కెమెరాస్ మాత్రం ఒక యావరేజ్ కెమెరాస్ అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ కెమెరాస్ అనేవి మనకి ఎంత పని చేయవు గైస్. ఈ బడ్జెట్కి ఈ కెమెరా కంటే ఈ మొబైల్ అంత సెట్ కాదు. దీంట్లో మనకు కెమెరా అనేది ఫ్లాప్ అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా గైస్ 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. దీంట్లో గైస్ మనకు బ్యాక్ సైడ్ మనకు కెమెరాస్ 2 కూడా ఫ్లాప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ గైస్ ఇది. దీంట్లో మనకు ప్రాసెసర్ మాత్రం మనకు చాలా బాగుంది. దీంట్లో మనకు గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసినారు. దీంట్లో మనకు కొద్దిగా గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ కానీ, దాంతో పాటు గైస్ కొన్ని గేమ్స్లో అయితే మనకి ఇది 90 FPS గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్గా ఈ మొబైల్ వచ్చేసి ఈ తక్కువ రేట్లో గేమింగ్ ఆడే వాళ్ళ కోసం ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఈ రియల్మీ నార్జో 70 టర్బో. దీంట్లో మనకు ప్రాసెసర్ వచ్చేసి మనకు బాగానే ఉంది కదా ఇది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఒక ఫాస్ట్ ఛార్జింగ్ అనేది బాగానే ఉంది. దీంట్లో గ్యాస్ మనకు డ్యూయల్ స్టూడియో స్పీకర్స్ ఉంటాయి. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. ఇవే గ్యాస్ ఈ రియల్మీ నార్జో 70 టర్బోలో ఉన్న ఫీచర్స్. మెయిన్గా మనకి మొబైల్ ఉండే మెయిన్ ఫీచర్స్ వచ్చేసి డిస్ప్లేది. డిస్ప్లే మనకి AMOLED డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు ప్రాసెసర్ గైస్ ఇది 7300 గేమింగ్ ఆడడానికి బాగానే ఉంటుంది. ఇవి రెండే మనకి ఈ మొబైల్ మెయిన్ ఫీచర్స్. మిగతా కెమెరా మాత్రం దీంట్లో ఫ్లాప్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఫొటోస్, వీడియోస్ ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ మనకు అంత సెట్ కాదు ఇది. దీంట్లో కెమెరాస్ మాత్రం ఫ్లాప్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు కెమెరా తప్ప మిగతా అన్ని ఫీచర్స్ కూడా మనకు డీసెంట్గానే ఉన్నాయి. డిస్ప్లే బాగుంది, ప్రాసెసర్ బాగుంది. దాంతోపాటు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి డీసెంట్గానే ఉన్నాయి. ఇవే గ్యాస్ ఈ రియల్మీ నార్జో 70 టర్బోలో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ గ్యాస్ 8GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ వచ్చేసి 17,000 రూపాయలు పెట్టినారు. ఈ ప్రైస్కి మొబైల్ తీసుకొచ్చలేదంటే దీంట్లో వేసి మనకు కెమెరాస్ తప్ప మిగతావన్నీ కూడా బాగున్నాయి. మెయిన్గా మీరు ఒక తక్కువ రేట్లో ఒక మంచి గేమింగ్ ఆడడానికి ఒక ఫోన్ కావాలంటే ఈ మొబైల్ తీసుకోండి. గేమింగ్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది. మిగతా మనకు కెమెరా అనేది మనకు ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇదే బడ్జెట్లోనే గ్యాస్ ఒక 1000 రూపాయలు ఎక్కువ వేస్తే మోటరోలా నుంచి G85 వస్తుంది. మీరు ఒకవేళ కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటే అది మోటరోలా G85 తీసుకోండి. లేదనుకుంటే గ్యాస్ మీరు జస్ట్ ఒక 1000 రూపీస్ యాడ్ చేసుకుని మీరు క్రెడిట్ కార్డ్ వాడితే iQOO ZNS అనేది మనకు 18,000 రూపాయలకి వస్తుంది. యాక్చువల్ మనకి ఇది 20,000 రూపాయలు iQOO ZNS. మీరు క్రెడిట్ కార్డ్ వాడితే 2,000 రూపాయలు తగ్గుతుంది గ్యాస్. 18,000 రూపాయలకు వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ iQOO ZNS. ఎందుకంటే మనకు దాంట్లో మనకు కర్వ్ డిస్ప్లే వస్తుంది, 50 MP సోనీ కెమెరా, బ్యాటరీ కూడా ఎక్కువ వస్తుంది. మనకి దాంట్లో కూడా సేమ్ ప్రాసెసర్ గ్యాస్ MediaTek 7300 ప్రాసెసర్ వస్తుంది. నన్ను అడిగితే iQOO ZNS మాత్రం ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.